వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గిరినగర్ డివిజన్లోని IDPL చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు బుయ్యని శివకుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ జయంతి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న మాజీ TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి మరియు భూపతిరెడ్డి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నేతలు కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముద్దపురం శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్ గౌరీష్ పాలకృష్ణ, జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నేరాజు, జిల్లా SSL చైర్మన్ కావలి చంద్రయ్య, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ SSL చైర్మన్ బొట్ల విజయ్ కుమార్, గిరినగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కనకరావు, రంగారెడ్డి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలీల్ ఖాన్, పేట్ బషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, గణేష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ, దుండిగల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కుల మల్లేష్, బహదూర్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శులు గణేష్, జాకీర్, సీనియర్ నాయకులు జేమ్స్, మేకల ఎల్లయ్య, పాషా, అనుబంధ సంఘాల నాయకులు, పలు కాలనీ వాసులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు 82వ జయంతి భారతరత్న మా భారత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా మన గిరినగర్ డివిజన్లో IDPL చౌరస్తాలో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రతిష్టాపనకు ముఖ్య అతిథిగా మన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కొలన్ హనుమంత్ రెడ్డి అన్న గారు, మరి అదేవిధంగా TPCC మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి అన్న గారు, మరియు ఎక్స్ కార్పొరేటర్ GHMC గౌరీష్ అన్న గారు, మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు మరియు అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా విచ్చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా డివిజన్ యొక్క నాయకులందరూ కూడా, మా సోదరిమణులు సోదరులు అందరూ కూడా చాలా కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చేసినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పేరుని, కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ, ప్రజలకు ఎప్పుడు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అందరికీ తెలుసు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు మేలు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క పని గురించి చెప్తూ, మరి ఎలా అయితే ప్రజలకు మనము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, అదేవిధంగా విద్యుత్ కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, RTC ఫ్రీ కానివ్వండి, ఇంకా ప్రజలకు పెన్షన్లు కానివ్వండి, మరియు అదేవిధంగా రేషన్ కార్డులు కానివ్వండి, ఏదైనా కానీ ప్రజలకు మేలు జరిగే ప్రతి ఫలము అందేలా, అదేవిధంగా సుమారు మా యొక్క ఉమ్మడి 127 డివిజన్లో ఇప్పటికీ 2.5 కోట్లు అంటే 2.5 కోట్ల CC రోడ్లు పూర్తి చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు ప్రజాపాలన చేస్తూ, ప్రజలకు అభివృద్ధి పనులు చేస్తూ, ప్రజలకు మంచి పథకాలు ఇస్తూ ముందుకు నడుస్తున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా ఇన్ఛార్జ్ అయినటువంటి హనుమంత్ రెడ్డి అన్నకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులైనటువంటి మా డివిజన్ అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరం ప్రజల్లో ఇలానే ఉండి అందరం కూడా SIR కూడా కంప్లీట్ చేసి SIR లో కూడా అధిక సంఖ్యలో ఓటర్ నమోదు చేయించుకొని మనం ముందుకు పోవాలని చెప్పి పేరు పేరున అందరినీ కోరుకుంటూ జై కాంగ్రెస్. కూడా SC SC BT మైనార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎప్పుడు అండగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు తొలగించాలనే ఆలోచన విధానంతో ఏదైతే జరిగిందో దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అది మళ్ళీ మొన్నటిదాకా SRI అని అట్లాంటి కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవరైతే నమ్ముకుంటారో, కాంగ్రెస్ పార్టీ యొక్క అడుగుజాడల్లో ఎవరైతే నడుస్తారో, ముఖ్యంగా మైనార్టీ నాయకులు, మహిళమ్మ తల్లులు కూడా మన కాంగ్రెస్ పార్టీని వెంబడి మనం అందరం కూడా రాబోయే రోజుల్లో మన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒకసారి గెలిపించి మన యొక్క రాజీవ్ గాంధీ గారి యొక్క స్ఫూర్తిని ముందు తీసుకొని మనం అందరం కూడా ప్రజల్లోనికి వెళ్ళాలని తెలియజేస్తూ ఈ యొక్క సభకు సభ ఉద్దేశించి మన ఏర్పాటు చేసిన అన్నకి కూడా నమస్కారం. పేరు పేరున్న హనుమంత్ అన్నకి, భూపత్ అన్నకి అందరికీ పేరు పేరున్న నమస్కారం. అన్న ఒకటి
ఈ విగ్రహం ఇక్కడ పెట్టినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం. ఇలాంటి విగ్రహాలు మనము కూడా అన్న ఎక్కడైతే పెద్ద పెద్దగా చివరస్తులు ఎక్కడైతే ఉన్నాయో మనం గుర్తించాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే జయదిరెడ్డిలో కూడా పెద్ద విగ్రహం ఒకటి ప్లాన్ చేయాలి. ఈ జిల్లా లెవెల్లో కూడా పెడితే ఏమైందంటే మన కాంగ్రెస్ పార్టీ గుర్తింపు అనేది కంపల్సరీ ఉంటుందన్న. ఇంకోటి రషీద్ భాయ్ చెప్పినట్టు కండువా అనేది కంపల్సరీ పాటించాలన్న. ఎందుకంటే మీరే గుర్తించి మీరు చెప్పాలని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మా స్థాయిలో మేము చెప్తే చాలా మంది వినరు, మీ స్థాయిలో మీరు కంపల్సరీ ఒక పాటించాలని చెప్పేసి నా కోరిక అన్న. థ్యాంక్ యూ అన్న అవకాశం ఇచ్చి. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి 82వ జన్మదినం సందర్భంగా గతంలో వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఉంటే గత ప్రభుత్వాలు తొలగించిన మరి ఈరోజు పట్టుదలతోటి ఈ యొక్క కార్యక్రమానికి సభా అధ్యక్ష మిత్రుడు సోదరుడు శివకుమార్ గౌడ్ గారు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి గారు, మరి నాతో పాటు విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ గారు, అదేవిధంగా పండరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదన్న సందర్భంలో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను మేమందరం కూడా, నేను నాతో పాటు హనుమంత్ రెడ్డి గారు, మరి ముఖ్యంగా అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు శివకుమార్ గారు అందరం కూడా పార్టీని బలోపేతం చేయాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మన ప్రియతమ నాయకుడు అప్పటి పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారి అమ్మగారు, వారి తాతగారు ఈ దేశం గురించి ప్రాణాలు వదిలినారు. ఈ యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న తమ్ముడు శివకుమార్కి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విగ్రహ ఆవిష్కరణ దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జి హనుమంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మాజీ టీసీపీసీ ప్రధాన కార్యదర్శి మా అన్న భూపతి రెడ్డి అన్న గారికి, అదేవిధంగా గౌరీష్ అన్న గారికి, రషీద్ భాయ్ గారికి, డివిజన్ ప్రెసిడెంట్స్ అన్న గారికి, మళ్ళా తమ్ముడు జిల్లా కమిటీ సతీష్ కుమార్ గారికి, పేరు శ్రీకాంత్. విధంగా పక్కనే ఉన్న గురుమూర్తి నగర్లో 12 లక్షలతో సీసీ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. మరి అదేవిధంగా గిరినగర్లో సుమారు 23 లక్షలతో సీసీ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. మరి అదేవిధంగా రంగారెడ్డి నగర్లో మా మాదేవరాణి గారి ఇంటి దగ్గరనే రంగారెడ్డి నగర్లో కూడా సుమారు 30 లక్షలు సీసీ రోడ్లకు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మొన్ననే ఒకటి శాంక్షన్ ఏంటంటే ఇందిరాగాంధీ నగర్లో 48 లక్షలతో సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇదే కాకుండా మన ప్రాగాకు సంబంధించినటువంటి యూనిట్ ఏదైతే ఇటుపక్క ఉన్నదో ఈ ప్రాగా ఎలక్ట్రికల్ యూనిట్కి నియర్లీ 6000 పైచీలకు ఎలక్ట్రికల్ మీటర్లు, మన కరెంట్ మీటర్లు ఫ్రీ నడుస్తున్నాయన్న. మనకు ఇల్లు అనేది లేదు ఈ ఇండియాలో, ఎక్కడ లేదు. అదేంటి మీకు ఇల్లే లేదని ఎవరైనా అడిగితే నాకెందుకు ఇల్లు లేదు, ఈ దేశమే నా ఇల్లు అంటాడు రాహుల్ గాంధీ గారు. అటువంటి మహానుభావులు నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మనం ఇవాళ అందరం పనిచేస్తూ ఉన్నామంటే మనమందరం కూడా అదృష్టవంతులమని కూడా నేను ఒకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా చాలామంది మిత్రులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవల గురించి చెప్పారు. వారు చేసినటువంటి సంస్కరణలను, వారు తీసుకొచ్చినటువంటి మార్పులను విప్లవాత్మకంగా, మరి టెక్నికల్గా ఎన్నో మార్పులను తీసుకొచ్చారు, సాఫ్ట్వేర్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా చేయడంతో పాటు ఈ దేశం కోసం చివరికి దేశ భవిష్యత్తు కోసం పాటుపడుతూనే, దేశ పేద మధ్యతరగతి ప్రజల కోసం మాట్లాడుతూనే చివరి శ్వాస విడిచినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. सब जने यहाँ पे जमा हुए और हमारे
भारत रत्न यानी कि वो एक ये रहता जो वो बहुत कम से कम उम्र में लेके आए। सो राजीव गांधी जी का जो पुतला आविष्कार ना करें यहाँ पे, ये बहुत बड़ी बात है। और उससे बड़ी बात क्या है बोले तो जितने लोग अपन लोग यहाँ पे है और उनके इस अच्छे काम में शामिल हुए, इसके वजह से अपन सबको फख्र करने की ज़रूरत है। बहुत बड़ा काम है ये ऐसा नहीं है। ये बहुत कम से कम उम्र में जो देश के प्रधानी बने। आज जो दूसरे पार्टियों वाले क्या बोलते मालूम है, आपके पास 400 पार बोल के जो बोलते ना, ये वो प्रधानमंत्री है जो 404 सीटा सिंगल लेके आए सो कांग्रेस पार्टी पे, ये वो प्रधानमंत्री है। और आजकल के जो नौजवान हैं, जो 21 साल की उम्र थी उन लोगों की जब वोट डालते थे, तो ये 18 साल की उम्र को करने वाले ये वो वही प्रधानमंत्री है ये। इसके वजह से हम सब लोगों को गर्व करना चाहिए कि ऐसे मुबारक काम में हम अपन सबको शामिल होने का मौका मिला। ठीक है भैया। और జిల్లా వైస్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ శివ గారు మరి ముఖ్యంగా ఆనాడు ఈ చౌరస్సులో పెట్టేటువంటి విగ్రహాన్ని మరి ప్రతిపక్ష నాయకులు ఆ రోజు తీసేస్తుంటే కంకణం కట్టుకున్నటువంటి శివ బృందం వారి యొక్క కార్యవర్గ సభ్యులు మరి అదేవిధంగా మరి ఈరోజు ముఖ్య మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహావిష్కరణ కోసము వచ్చినటువంటి పెద్దలు కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోరల హనుమంతరెడ్డి గారు, అదేవిధంగా మరి భూపతి రెడ్డి గారు టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి, మరి అదేవిధంగా గౌరీష్ గారు మాజీ కౌన్సిలర్, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు రాజీవ్ గాంధీ గారి వారి యొక్క విగ్రహావిష్కరణ కోసం ఇక్కడికి వచ్చినటువంటి మనమందరం కూడా చాలా ధన్యవాదులము. ఆయన మాజీ ప్రధాని చేసినటువంటి ఘనత ప్రపంచంలో చాటుకున్నటువంటి వ్యక్తి. ఆనాడు మరి ఆర్టీ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద యావత్ ప్రపంచంలో అధికారులను గడగడా వణికించినటువంటి మహానాయకుడు ప్రధాని గారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు చెక్ పవర్ ఇచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు. ఎన్నో చేసేటువంటి కార్యక్రమంలో ఎన్నో ఉన్నాయి. చెప్పుకోవాలంటే వారి యొక్క తల్లి ఇందిరమ్మ గారు కూడా వారు మహాసేవలు చేశారు. మాజీ ప్రధాని భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపిఎల్ క్రాస్ రోడ్స్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సోదరులు శివకుమార్ గారు, ఈ యొక్క మంచి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి గారు, మరి ఈ ప్రాంతంలో 4 సార్లు తను కానీ తన శ్రీమతి కానీ కార్పొరేటర్గా పనిచేసినటువంటి సోదరులు కేఎం గౌరీష్ గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు కనకారావు గారు. రషీద్రిగా ఉన్నా అంటే దాంట్లో ప్రధాన పాత్ర మా అక్క చెల్లెళ్ళదే అని చెప్పాడు. అంటే మీరే ఇంపార్టెంట్, మీ వల్లనే నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పాడు. మీ రుణం నేను తప్పకుండా తీర్చుకుంటా అన్నాడు. ప్రతి ఒక్కరికి ఇల్లు లేనటువంటి నా అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉండొద్దు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చినాకనే నీ పదవులకి వెళ్ళి దిగుతా అని చెప్పాడు. చివరి సోదరి మనకి నేను ఇల్లు ఇచ్చేదాకా నేనుంటా, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేసింది. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీలో సర్వస్వం త్యాగం చేసినటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ. ఈ దేశం కోసం ఆస్తులు అమ్మేసినరు, పొలాలు అమ్మేసినరు, ఇల్లు అమ్మేసినరు, చివరికి ప్రాణాలను కూడా ఇచ్చిండ్రు. ఈ దేశం కోసం ప్రాణాలను ఇచ్చి కూడా మళ్ళీ ఇంకా దేశం కోసమే పాటుపడతా ఉన్నారు.